బద్ధజీవుడు. జీవుడు నిజానికి సచ్చిదానంద స్వరూపుడు. అహంకారం వల్ల అనేక ఉపాధులచే బద్ధుడై జీవుడు నిజ స్వరూపాన్ని మరిచి ఉన్నాడు. ఉపాధి వల్ల మానవుడి స్వభావం మారుతుంది. ఎవరైనా నిగనిగలాడే నల్లంచు దోవతిని సొగసుమీర దుస్తులు ధరిస్తే నిదుబాబు విరచిత శృంగార గీతాలు అతడి పెదవుల మీద నాట్యం చేయనారంభిస్తాయి. ఇంగ్లీషు బూట్లు ధరించువాడా బక్కవాడికైనా డంబం తలకెక్కుతుంది. తక్షణమే అతగాడు ఈలలు వేయసాగుతాడు. మెట్లు ఎక్కవలసి వస్తే దొరగారిలా మెట్టుపై నుండి మెట్టుకు కుప్పిస్తూ పోతాడు. ఇక చేతిలో కల ఉంటే కనపడ్డ కాగితం మీదల్లా గి- గిలుకుతుంటాడు. అది చూడండి, బద్ధజీవుడు అంటే జీవుడు నిజానికి సత్యనారాయణ స్వరూపం తెలుసుకోడు, బద్ధమైపోతాడు అన్నమాట. అహంకారం వల్ల, ఎన్ని అహంకారం వల్ల మనం నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, ఇంత ఉంది, నాకు అందం ఉంది, నాకు అరున్నాయి, నాకు బూట్లు ఉన్నాయి, చొక్కాలు ఉన్నాయి అనుకుంటాం మనం. అదంతా బంధం అనేది తెలుసుకోకుండా ఉన్నాడు. తన ఉపాధి వల్ల మానవుడికి స్వభావం మారుతుంది, తను ఉండే పరిస్థితిని బట్టి. ఇప్పుడు చెట్టు కింద ఉన్నాడు అనుకోండి, వీడు ఎంతో ఆనందంగా ఉంటాడు. అదే బిల్డింగ్ లో ఉన్నాడు అనుకోండి, గర్వం, నాకు ఇంత ఇల్లు ఉంది, నాకున్నది వేరే వాడికి లేదు. అది బంధం అని తెలుసుకోడు. అందుకే చక్కని మంచి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, నేను హోందాగా నడవాలనుకుంటాడు. పిచ్చి బట్టలు ఉన్నాడు ఏమి అనుకోడు, మామూలుగా అనుకుంటాడు. అట్లాగే ఏదో పెద్ద నాకు వచ్చేసి నాకు ఇన్ని ఉన్నాయని శృంగారంగా నడుద్దాం అనుకుంటాడు. ఇంగ్లీష్లో బూట్లు ధరించినా అంటే కాళ్ళకి చెప్పులున్నా చెప్పులు లేకపోయినా హాయిగా నడుస్తారు. కానీ బూట్లు ధరిస్తాడు అనుకోండి, అమ్మో బూట్లు ధరిస్తాడు కాదు, ఇంకో స్టైల్గా నడవాలనుకుంటాడు. అందుకని ఎన్ని కూడా బంధాలు. ఒక పెద్ద దొరలాగా నడుస్తాడు, అవి వేసుకున్నా అంటే బూట్లు వేసుకున్నాడు టక 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 అనాలి కదా అనుకుంటాడు. అవన్నీ కూడా ఇవన్నీ బంధాలు. ఈ బంధాలు పెట్టుకున్న కొద్దికి మనకు రోగాలు ఎక్కువవుతాయి అని తెలుసుకోక ఆ బంధంలో పడిపోయి మునిగిపోతారు ప్రజలు, మాయలో పడి. కుబుసము పాము వేరేనట్లు ఆత్మ శరీరం కంటే భిన్నం. ఆత్మ అసంగం. పాపపుణ్యాలు కష్టసుఖాలు మొదలైనవి ఎప్పటికీ ఆత్మను అంటజాలవు. కానీ దేహాత్మ బుద్ధి గలవాణ్ణి లేక దేహము తాను అనుకునేవాణ్ణి మాత్రం అవి బాధిస్తాయనడానికి సందేహం లేదు. పొగ గోడలచే మకిలి చేయగలదు, కానీ వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని చేయలేదు కదా. కురుసం పాము ఉందని, పాము ఎప్పుడు నెలకొస్తారంటే కురుసం వదిలేస్తుందంట. అంటే దానికి ఆ కవర్ లాగా వచ్చేస్తుంది, అది తీసేస్తే అది ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అందుకని ఆత్మ శరీరం కూడా అందుకని భిన్నం. అందుకని శరీరాన్ని తీసేసుకుని ఆత్మలో సంతోషపడాలి మనం. శరీరం ఉంటుంది పోతుంది, కానీ దాని గురించి పట్టించుకోకుండా ఎక్కువ ఆత్మను పట్టించుకోవాలి. అట్లా ఆత్మ అనేది అసంగం, ఎవరితో కలవదు, అది మనం కల్పించుకుంటాం తప్ప. అంటే ఈ పాపాలు పుణ్యాలన్నీ వెళ్ళి ఇలా ఆత్మలు కలుద్దాం అనుకుంటాయి, అవి ఎప్పుడు కలవు. అవి వేరే, ఎప్పటికైనా అవి విడిపోవాల్సిందే. దేహాత్మ బుద్ధి గలవాడికి ఎన్ని ఉంటాయి, ఇది కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, వాడు తిట్టాడు, కొట్టాడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఉండటం వల్లే మన బాధ. అవి లేవనుకోండి, అవి ఏం చేయలేవు మనకి. ఎందుకంటే ఎట్లయితే పొగ గోడలు మైకిలి ఉంటుంది, పొగ పట్టింది గోడకి, అది తీసేస్తే బాగానే ఉంటుంది, అలా మధ్యలో వెళ్ళదు, ఆ పైనే ఉంటుంది, అది కడిగేస్తే అది బాధ అంతే. ఆత్మ అసంగం అని వేదాంతాలు చెబుతారు. పుణ్యపాపాలు గాని సుఖదుఖాలు కాని ఆత్మను అంటజాలవు. కానీ దేహాభిమానులను అవి బాధిస్తాయి. పొగ గోడలను మాపివేస్తుంది, కానీ ఆకాశాన్ని ఏమీ చేయలేదు కదా. సత్వర రజస్తమో గుణాల న్యూనత ఆధిక్యాలను బట్టి మానవులు వేరు వేరు స్వభావాలు గలవారై ఉంటారు. అలాగే ఆత్మ అసంగం, ఆత్మ దేంతోనూ కలవదు. పుణ్యాలు కానీ, పాపాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, వాళ్ళని ఎన్ని ఏం కలవదు. అది మనం కలుపుకుందాం ప్రయత్నం చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది మన దేహం, మనం ఎక్కువ కదా. నా దేహం నాది, నాది ఈ శరీరం నాది, నేను అందంగా ఉండాలి, నాకు దీంతో రాకూడదు, ఇది గిల్లకూడదు, ఎక్కువ చేయకూడదు, ఎన్ని ఉంటాయి. ఎట్లయితే మనకి దానికి ఉదాహరణ ఏంటంటే, పొగ వచ్చి గోడలకు తాగుతుంది, కానీ ఆకాశం తాగుతుంది. పొగ ఎంత పొగ వచ్చినా ఆకాశానికి అంటుకోలేదు. అట్టగే ఆత్మ కూడా అంటవు, ఇవన్నీ కూడాను కూడా వస్తా అని చెప్తున్నాడు. సత్వరజ చదివేనమ్మా, చెప్పండి. సత్వరజ గుణాల అన్యత ఎట్ట అంటే మానవులు వేరు, స్వభావాలు వేరు. అంటే మనకు 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజగుణం, తమోగుణం అని. ఈ 3 గుణాలు పెట్టి మానవులు వేరువేరుగా కనపడతారు అంతే. అంటే సత్వగుణం అనేవాడు మంచివాడు, బాగా ఎవరిని పట్టించుకోరు. రజగుణం వాడు గొప్పవాడు అనుకుంటారు. తమోగుణం వాడు మూఢులు. అలా వాళ్ళ స్వభావం అది.
ఆత్మ కాదు, అది స్వభావం మార్చుకుంటే తమోగుణం వాళ్ళు రజోగుణం వాళ్ళు సతోగుణం వెళ్ళగలచ్చు. ప్రస్తుత జీవులంతా ఒకటే అయినా కూడా వారి వరుసలను బట్టి 4 విధాలుగా ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే 4 విధాలు ఏంటంటే, ఒకళ్ళు బద్ధజీవులు అంటే సంసార బుద్ధులుగా ఉండేవాళ్ళు ఒక రకమైన వాళ్ళు. సంసారమే నాది, నేనే సంసారం అని సంసారంలో కొట్టు చేస్తారు. రెండో వాళ్ళు ముముక్షువులు, లేక మోక్షానికి ప్రయత్నించేవారు. రెండో వాళ్ళు అంటే నాకు మోక్షమే కావాలి, ఇది కాదు నేను చూసేది తప్పు, నేను మోక్షం కావాలనుకునే వాళ్ళు రెండో వాళ్ళు. మూడో వాళ్ళు ముక్తులు, నేను మోక్షాన్ని పొందాను, నాకు ఏం అక్కర్లేదు అనుకోండి. నాలుగో వాళ్ళు నిత్యముక్తులు, నిత్యము ముక్తంలో ఉంటారు. అంటే నేను ముత్యం పొందాను, నేను అన్ని వదిలేశాను, నేను ఆత్మజ్ఞానంలోనే ఉన్నాను అనుకుంటాం నిత్యముక్తులు. చదవండి. పల్లెవాడు ఏటిలో వల విసిరగా వలలో చాలా చేపలు పడ్డాయి. అందులో కొన్ని బయటపడడానికి కించిత్తు ప్రయత్నించక స్తబ్దంగా ఉంటాయి. కొన్ని చేపలు గంతులు వేసి పెనుగులాడినా తప్పించుకోలేకపోతాయి. కానీ కొన్ని ఎలాగో తప్పించుకొని బయటపడ్డాయి. అదేవిధంగా లోకంలో జనులు 3 విధాలుగా ఉన్నారు. బద్ధులే ముక్తి కోసం ఎన్నడూ ప్రయత్నించని వారు కొందరు, బద్ధులే ఉండే మోక్షానికే ప్రయత్నించేవారు కొందరు, ముక్తులైన వారు ఇక కొందరు. అది ఎట్లా అంటే, ఏ విధంగా అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పల్లివాడి నీటిలో వల వేసాడు అనుకోండి, చేపలు పడతాయి అందులో. కొన్ని చేపలు అందులో ఉంటాయి, కొన్ని చేపలు పిరుగులాడి బయటకు వచ్చేస్తాయి, కొన్ని ఎలాగో తప్పించుకుని బయటపోతాయి. అట్లాగే మనుషులు మనం కూడా అట్లాగే బద్దులైపోతాం మనం. దానికి దీనికి రాగానికి ఒక ఆశ్రమానికి అన్నిటికీ బదులైపోతాయి. ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటూ బదులైపోయి ఆత్మను పట్టించుకోము. అలా ఉంటే వాళ్ళు ఎప్పుడు బదులై ఉండిపోతారు. అలాగే ఉంటుంది. కొంతమంది అంటారు, చిచి ఇది కాదు, నాకు మోక్షం కావాలని ప్రయత్నించే వాళ్ళు కొంతమంది అంటారు. ఇంకొంతమంది అంటారు, నాకు ఏమీ వద్దు, నాకు ఆత్మే కావాలి, భగవంతుడు నేను ఒకటే అనేవాళ్ళు ఇంకో కొందరు ఉంటారు. ఆ రకంగా మనుషులందరూ వేరువేరుగా ఉంటారు అని చెప్తున్నారు. 3 బొమ్మలు ఉన్నాయి. ఒకటి ఉప్పుతో చేసింది, రెండవది గుడ్డతో చేసింది, మూడవది రాతితో చేసింది. ఈ బొమ్మలను నీటిలో ముంచితే మొదటి కరిగిపోయి రూపాన్ని కోల్పోతుంది. రెండవది చాలా నీటిని పీల్చుకుంటుంది, కానీ ఆకృతి పోగొట్టుకోదు. మూడవది నీటిలో తనలో చొరనివ్వదు. ఆత్మను పరమాత్మలో లయింపజేసి ఐక్యం చెందిన జీవుడే ఉప్పు బ్రహ్మ. బ్రహ్మజ్ఞానానందు మయుడైన భక్తుడే గుడ్డబొమ్మ. తన హృదయంలో తత్వజ్ఞానానికి అణుమాత్రమైన అవకాశం ఇవ్వని శుద్ధ లౌకికుడు రాతి బొమ్మ. బొమ్మ 3 బొమ్మలు చెప్పాడు. ఉప్పు బొమ్మ, గుడ్డ బొమ్మ, రాయి బొమ్మ, 3 బొమ్మలు చెప్పాడు. ఎట్లా చూస్తున్నా ఆ బొమ్మలు ఏం చెప్తున్నాడు? నీటిలో ముంచితే మరి కరిగిపోద్ది మొత్తం. ఉప్పు బొమ్మ ఇది. రెండవది కొంచెం చాలా నీళ్లు పీల్చుకుంటుంది, ఆకృతి పోగొట్టుకోదు, కానీ అంటే రూపం పోదు, నీళ్లు పీల్చుకుంటుంది, బాగా పిండితే వచ్చేస్తాయి. మూడవది అసలు ఏమి రానివ్వదు, లోపలికి రానివ్వదు అసలు. బ్రహ్మజ్ఞానం అట్లాగే ఉంటాడే, ఏమి లేదు. అందుకనే గుడ్డి బొమ్మ తన హృదయంలో తత్వజ్ఞానాన్ని అణుమాత్రం కూడా ఉంచుకోదు. సద్య లౌకిక జన్మ అనమాట రాతి బొమ్మ. ఏమి లోపల రానివ్వదు, అసలు బయటికి రానివ్వదు, టచ్ లేకుండా ఉంటుంది. అలా గట్టిగా ఉండాలి మనం కూడా అని. మానవులు తలగడ దిండ్లు గలేబుల వంటివారు. ఒక గలీబు ఎర్రగా ఉండొచ్చు, మరొకటి నీలంగా ఉండొచ్చు, వేరొకటి నల్లగా ఉండొచ్చు. కానీ అన్నింట్లో ఉండేది దూదే కదా! మానవుల విషయం కూడా అలాంటిదే. ఒకడు చక్కనివాడు, మరొకటి నల్లనివాడు, ఇంకొకడు పావనుడు, వేరొకడు పాపాత్ముడు. అయినా అందరిలోనూ ఒకే పరమాత్ముడు నెలకొని ఉంటాడు. చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. తలగంట కింద గలీబులు పెట్టుకుంటాం. ఆ ఎర్రదుండొచ్చు, పసుపుండొచ్చు, నాలుగుండొచ్చు, ఏ రంగానే వేసుకోవచ్చు. కానీ ఉండే లోపల ఉండేదంతా దూది ఒకటే, లోపల ఉండే పరమాత్మ ఒకటే. అట్లాగే మానవుల విషయంలో కూడా అంతే. లోపలంతా పరమాత్మ ఉన్నాడు, కానీ మనం పక్కన నల్లాడు, తెల్లాడు, పచ్చాడు, ఈడాడు, వాడు పాపం చేశాడు, ఇటు పుణ్యం చేశాడు, ఇది ఆడు ఇది అని మనం అనుకుంటాం. కానీ పాపం చేసినా పుణ్యం చేసినా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, రావుగా ఉన్నా కూడా అందరిలో ఉండే పరమాత్మ ఒక్కడే. ఆ విషయం తెలుసుకునేదాకా ఇది దిగవాల. మోదకాలలో పైపూత బియ్యపిండే, కానీ లోపల పూర్ణం పలు విధాలుగా ఉంటుంది. మోదకాలు బాగోగులు దానిలోని పూర్ణాన్ని అనుసరించి ఉంటుంది, కానీ పూతను బట్టి కాదు. అలాగే మానవులందరి శరీరాలు పంచభూతాలతోనే నిర్మితమై ఉన్న చిత్తశుద్ధిని బట్టి వారు వేర్వేరు గుణాలు గలవారుగా ఉంటారు. ఆ! మోదకాలు అంటే ఈ లడ్డూలు అనుకోండి, లేకపోతే వినాయక చవితి నాడు చేస్తారు కదా! అవి వినాయకుడు పెట్టే మోదకాలు అంటారండి. ఆ లోపల ఒక రకమైన పూర్ణం పెడతారు. పైన పైన ఊసేది మాత్రం ఒకటే. అందరూ పైన ఒకటే పూత పోత్తారు. ఏదో పిండి పోత్తారు అనుకోండి, ఏదో అట్లాగే మానవులంతా ఒకటే, లోపల ఉండే పదార్థం ఒకటే అని చెప్తున్నారు. బ్రాహ్మణ కుమారుడు జన్మించే బ్రాహ్మణుడే. కానీ ఇలా బ్రాహ్మణులై పుట్టిన వారిలో కొందరు పండితులవుతారు, కొందరు పురోహితులవుతారు, మరికొందరు వంట బ్రాహ్మణులవుతారు. ఇంకా కొందరు వారాంతకాలం ఇంటి ముంగిట ధూళిలో పడి పొర్లాడుతూ ఉంటారు. పులిలో హ్మ్. సైతం భగవంతుడు ఉండడం నిజమే. కానీ అందుచేత మనం ఆ పులికి ఎదురుగా వెళ్లి నిలబడవచ్చా?
పరమ దుర్మార్గులలోనూ భగవంతుడు నెలకొని ఉండడం నిజమే. అయినా మనం వారి సహనం చేయడం ఉచితం ఉచితం కాదు. కాదు. సహవాసం హ్మ్. చేయడం ఉచితం కాదు. హ్మ్. అది బ్రాహ్మణ కుమారుడు ఉంటాడు. ఇప్పుడు బ్రాహ్మణులు పుట్టినవాడే బ్రాహ్మణుడు అంటాం లేదు. బ్రహ్మజ్ఞానులు అయితేనే బ్రాహ్మణులు కానీ, బ్రాహ్మణ పిల్లలే బ్రాహ్మడు అనటానికి లేదు. ఎందుకంటే మరి బ్రాహ్మణ పుట్టుకలో పుట్టినటువంటి వాడు, తల్లిదండ్రులు పుట్టిన వాడు అందరూ కూడా పండితులు అవుతున్నారా? అవ్వట్లేదు. కొంతమంది పురోహితులు అవుతారు, కొంతమంది వంట బ్రాహ్మణులు అవుతారు, కొంతమంది ఆయవార బ్రాహ్మణులు అవుతారు, అడుక్కునే బ్రాహ్మణులు ఉంటారు. అంటే ధూళిలో పట్టు పొరలాడుతుంటారు, సుంటలు అవుతారు, పండిత పుత్ర సుంట అంటాడు. అలా అవుతారు. అందుకని బ్రాహ్మణుడు పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళే బ్రాహ్మణుడు అంటారు. అందుకే కులంతో సంబంధం లేదు. అలాగే అలాంటి వాళ్ళతో మనం సహాయం చేయకూడదు. ఎలాంటి వాళ్ళతో ఉండాలో అలాంటి వాళ్ళతో ఉండాలి. ఎలా అంటే పులి సైతం భగవంతుడే అంటున్నాడు. పులిలో కూడా పిల్లిలోను, ఈగలోను, దోమలు అన్నిట్లోనూ భగవంతున్నాడు. కానీ మంచిగా మరి పిల్లిని పట్టుకుంటాం, పిల్లి దగ్గరికి వెళ్తాం కానీ పులి దగ్గరికి వెళ్తాం మనం. అందుకని దాని దుర్గుణాన్ని బట్టి. అందుకని దుర్మార్గుల దగ్గరికి వెళ్ళకూడదు మనం. దుర్మార్గుల దగ్గర దేవుడు ఉండడని తెలుసుకుని వాళ్ళతో సహాయం చేయకూడదు. పిల్లిని పెంచుకుంటాడు కానీ పుల్లి పెంచుకోరు ఎవరు. అలా నీరు అంతా నారాయణ స్వరూపమే కానీ, అన్ని రకాల నీరు తాగటానికి పనికిరాదు. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి కావటం నిజమే. అయినా సమస్త ప్రదేశాలు మనం దర్శింపదగినవి కావు. ఒక రకం నీరు పాద ప్రక్షాళనకు మాత్రమే వినియోగపడుతుంది. మరొక రకం స్నానార్థం పనికి వస్తుంది. వేరొక రకం నీరు తాగటానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల నీరు తాకటానికి కూడా పనికిరాదు. అలాగే స్థలాల పలు రకాలుగా ఉన్నాయి. కొన్నింటి సమీపానికి పోదగినవిగా ఉంటాయి. కొన్ని దర్శింపదగినవి. కొన్నింటి దూరం నుండి నమస్కారం చేసి పోదగ్గవిగా ఉన్నాయి. ఉమ్, ఉమ్. నీరంతా సమానంగా నీరంతా నారాయణ అంటాం. నారాయణ నారాయణ నీరు తాగుతారు కూడా. అన్ని రకాల నీరు తాగడానికి పనికి మరి అయినా కూడా అన్ని రకాల నీరు తాగడానికి. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి కావడం నిజమే. కానీ మరి సమస్త ప్రదేశాలు మన దర్శనం కావు కదా. ఒకసారి పాదప్రక్షణలు మాత్రమే పడుతుంది, ఒకసారి కాళ్ళు మాత్రమే కడుక్కుంటారు, ఒకసారి ఇంకోసారి స్నానానికి పనికొస్తాయి, ఇంకోసారి తాగడానికి పనికొస్తాయి. ఈ రకరకాల పనికిరాని అంతా కూడా ఆ స్థలాలను బట్టి ఉంటుంది. అది గంగలో నీళ్ళు తాగండి, ఏ రోజు ఎక్కడున్నా చూసినా గంగలోని పవిత్రం అంట. ఇప్పుడు మహాకుంభాభిషేకం చదువుతుంది, ఆ కుంభమేళాలో ఎక్కడ నీళ్ళండి, ఎంతమందో వచ్చి విభూది రాసుకుని ఆ నీళ్ళలో స్నానాలు చేస్తున్నారు. అయినా అవి పవిత్రమైన అని చెప్పేసి రీసెర్చ్ చేసి కనుక్కున్నారట. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం పవిత్రమైన ఉంటుంది. కానీ అన్ని చోట్ల అలా పవిత్రమైన తాగడానికి లేదు. మళ్ళీ ఒకసారి స్నానానికి మాత్రమే సరిపోతాయి, ఒకసారి ఊరి కాళ్ళు కడుక్కోవడం మాత్రమే సరిపోతాయి. అన్ని చోట్ల కూడా వెళ్ళకూడదు. అది కూడా తెలుసుకోవాలి, దాన్ని బట్టి కూడా తెలుసుకోవాలి. ఈ దిగువ చెప్పబడిన వారి విషయంలో మెలకువతో వర్తించాలి. 1 హద్దు పద్దు లేకుండా సదా వాగుతుండేవాడు. 2 కపట హృదయుడు. 3 చెవులకు తులసీ దళాలు తగిలించుకొని తన భక్తిని అందరికీ ప్రదర్శించేవాడు. 4 పెద్ద మేలిముసుగు ధరించే స్త్రీ. ఎంతో అనారోగ్యకరమైన పాచితో నిండి ఉన్న మరుగుగుంటలోని చల్లని నీరు. ఉం. ఇప్పుడు ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంచితే మనకి బాగుంటుంది. ఎట్లా అంటే అద్దుబుద్దు లేకుండా వాగుతుండే వాడి దగ్గరికి వెళ్తాము మనం, కపట హృదయుడి దగ్గరికి వెళ్ళాము, చెల్లకూడదు కదా. అలాగే చెవులకు తులసి దళాన్ని తగిలించుకుని, ఇప్పుడు కపట హృదయం ఉంటాడు, చెవులకి తులసి దళాలు తగిలించుకున్నాం అనుకోండి, వాడితే వెళ్తామా. అలాగే మేలి ముసు ధరించిన స్త్రీ ఎంతో అనారోగ్యకరమైన పాచితో నిండి ఉన్న మురుగు ఒంట్లో చల్లని నీరు కూడా తాగం. ఇవన్నిటిని కూడా దూరంగానే చూసుకో మనం తెలుసుకోవాలి. మరణం, పునర్జన్మ. బద్ధజీవులు అవసాన సమయంలో కూడా కొంత సంసారపు గొడవల గురించే మాట్లాడతారు. తీర్థయాత్రలు చేసి ఉండని, గంగా స్నానం ఆచరించి ఉండని, తావళంపు తావళంపూని జపించి ఉండని, హృదయంలో రాగద్వేషాలు ఉన్నంత వరకు మరణకాలంలో అవి వెలువడక మానవు. ఆ సమయంలో సంధిలో లౌకిక ప్రలాపనలే సాగిస్తారు. చిలుక సామాన్యంగా రాధాకృష్ణ నామాన్ని గానం చేయవచ్చు. కానీ పిల్లి నోట చిక్కినప్పుడు కీచుకీచుమనే స్వాభావిక కూతతోనే విలిపిస్తుంది కదా! ఎంత బాగా అది గొప్ప చెప్పారు. విషయం. అదే మరణం పునర్జన్మ. అదే. బద్ధజీవులు అంటే ఈ బంధం కలిగినటువంటి జీవులందరూ కూడా చివరి దశలో ఏమంటారు, గొడవలు చుట్టిస్తుంటారు, గొడవల గురించి మాట్లాడతారు. తీర్థయాత్ర చేసి ఉండని, వాళ్ళు గంగా స్నానాలు చేసి ఉంచని, ఏమన్నా చేయని, కానీ హృదయంలో రాగద్వేషాలు ఉన్నంత వరకు మరణకాలంలో మెలకు ఉండదు వాళ్ళకి. ఆ సమయంలో కూడా లౌకిక విషయాల గురించి మాట్లాడతారు. అది ఎట్లా అంటే చిలుక సామాన్యంగా రాధాకృష్ణ నామాన్ని గానం చేస్తుంది, అనొచ్చు, రామ కృష్ణ కృష్ణ అనొచ్చు. కానీ పిల్లి నోట్లో పడింది అనుకోండి, అది రామారామ అంటది, అప్పుడు తీసుకేసుకుంటుంది అట్లా. అట్లా ఎవరి విధానం వాళ్ళకే ఉంటుంది అనమాట. దైవభక్తి లేకపోవటమే మానవుడి అపరిమిత బాధలన్నింటికీ కారణం. కాబట్టి మానవుడు అవసాన కాలంలో నారాయణ స్మరణకు తోడ్పడే సాధన చెయ్యాలి.
అదే భక్తి సాధన. జీవిత కాలంలో అలాంటి సాధన చేస్తే ఆ అవసాన కాలంలో భగవంతుడు తప్పక తలుపుకు వస్తాడు. దైవభక్తి లేకపోవడం వల్ల మానవుడికి బాధలు. ఎందుకంటే నేను అనుకుంటున్నాడు కనుక. ఇది నేను కాదు, ఇది భగవంతుడు చేస్తున్నాడు అనుకుంటే బాధలు ఉండవు. కానీ అన్నిటికి మనం ఏమనుకుంటాం, నేను చేస్తున్నాను. అందుకని చివరికి వచ్చిన తర్వాత "ఒరేయ్ ఎవరో నారాయణ రా అనరా నువ్వు సస్తున్నావు" అని చెప్పారండి. అప్పుడు ఎలా వస్తుంది? చెప్పడు. అదే అందుకనే అన్నారంట, ఈ నారపీసుని చూపిస్తే నాకు సగం నార అంటాడేమోనని నారపీస్ తీసుకొచ్చి నాన్న ఇదేంటి అని అడిగితే పీస్ అన్నాడట నారంలా. అందుకని చివరికి రావాలన్నా రాదు, మాట రాదు. మొదలు నుంచి మనం అలవాటు చేసుకుంటూ వస్తుంది కానీ అవసాన కాలంలో కృష్ణ రామ అనరా అంటే రాడు. అది భక్తి సాధన ఉండాలి. జీవితకాలంలో ఆయన సాధన చేస్తేనే భగవంతుడు అవసాన కాలంలో చివరి కాలంలో కనపడతాడు. కానీ చివరి వరకు లాస్ట్ పోయేటప్పుడు నారాయణ అందామని కూడా రాదు, మాట రావాలంటే రాదు. అది సాధన చేయాలి. అందుకే సరిగ్గా అవసాన కాలంలో మానవుడు ఏం చింతిస్తుంటాడో దానిని అనుసరించి అతడికి తరువాత జన్మ ఏర్పడుతుంది. కాబట్టి భక్తి సాధనలు అత్యావశ్యకాలు. నిరంతరం సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవత్ చింత మనస్సు ఆక్రమిస్తుంది. అప్పుడు మరణకాలంలో సైతం అది మనస్సును వీడదు. శివకాలంలో వచ్చేసరికి ఏం తీసుకురా చివరిలో అంట మనం చనిపోయే ముందు యాక్చువల్గా మనం ఎరుకలో ఉంటే ఏం తలుసుకుంటే ఆ జన్మే వస్తుంది, నెక్స్ట్ జన్మ అదే వస్తుందంట. అందుకని మనం చక్కగా మనం భగవత్ గురించి భగవద్ధ్యానం చేసుకుంటూ ఆ భగవంతుడు నువ్వే ఉన్నావు నాకు అనుకుంటూ మనం చివరి వరకు ఉన్నాం అనుకోండి, ఆ భగవంతుడు మనకి ఎప్పుడే ఇస్తాడు, మంచి జన్మ ఇస్తాడు. లేకుండా ఇంకా మనం ఇంకా ఎక్కడో తాపత్రయపడి నా పిల్లకి పెళ్ళి ఇవ్వలేదు, నా మనవాడికి ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అనుకుంటే నీకు అది ఆ బాధలోనే ఉండిపోతావు అనమాట. అందుకే మనసుని ఎప్పుడు కూడా మరణకాలం సైతం మనసును పెట్టకుండా చక్కగా స్మరణలో ఉంటే, భగవంతుడి స్మరణలో ఉంటే భగవంతుడే గుర్తొస్తాడు, మంచి జన్మ వస్తాయి. కాల్చని పచ్చికుండ విరిగిపోతే దానిని మట్టి కుమ్మరి కొత్త కుండ చేయడానికి ఉపయోగిస్తాడు. కానీ కాల్చిన కుండ పగిలితే అలా చేయలేడు కదా. మనిషి అజ్ఞాన దశలో మరణిస్తే పునర్జన్మ ఎత్తుతాడు. కానీ బ్రహ్మజ్ఞానంలో ముక్తుడైన తనువు చాలిస్తే మళ్ళీ జన్మించడు. చక్కగా చూడండి, కాల్చకుండా పచ్చికుండా కనుక పగిలిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని మట్టి కలిపేసి చక్కగా మళ్ళీ కుండ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత పగిలిపోతే ఆ ముక్కల్ని ఏం చేయలేడు. అలాగే మనిషి కూడా అజ్ఞానంలో ఉంటూ మరణిస్తే పునర్జన్మ తప్పకుండా ఎత్తుతాడు. కానీ బ్రహ్మజ్ఞానంలో ఉండి ఎక్కాడు అనుకోండి, మీకు మళ్ళీ జన్మ ఉండదు. వేగించిన గింజలను చల్లితే మొలకెత్తవు, వేగించని వడ్లు మాత్రమే మొలకెత్తుతాయి. అలాగే మానవుడు సిద్ధుడై లేక బ్రహ్మ జ్ఞానాగ్నిలో తప్తుడే మరణిస్తే అతడు మరల జన్మించవలసిన అగత్యం లేదు. అసిద్ధ దశలో మరణిస్తే సిద్ధుడయ్యే వరకు పదే పదే జన్మించవలసి వస్తుంది. అదే సేమ్ అదే చెప్తున్నాడండి. వేదించిన మొక్క వేడి చేసి ఉడకబెట్టిన మొక్క తీసుకెళ్ళి మొలకెత్తదు కదా, మనకని తెలుసు. అలాగే మానవుడు కూడా సిద్ధుడై బ్రహ్మజ్ఞానాగ్నిలో తప్పుదై ఉంటేనే మరణిస్తే మళ్ళీ జన్మించిన అవసరం లేదు. అయితే మళ్ళీ జన్మించడానికి మళ్ళీ పుట్టడం చావడం అదే కదా, అదే జరుగుతూ ఉంటుంది మళ్ళీ. అదే పునర్జన్మ పునర్మరణం అయిపోద్ది, అంతే. అయిపోయిందా? అధ్యయనం 2 మాయ. పరమేశ్వరుని సృజనాది శక్తి రూపంగా మాయ. సంసారం బంధహేతువుగా అవిద్య మాయ, మోక్షహేతువుగా విద్య మాయ. పరమేశ్వరుని సృజనాది శక్తి రూపంగా మాయ. మాయకు బ్రహ్మానికి ఉన్న సంబంధం పాకుతున్న పాముకు పడుకున్న ఉన్న పాముకు ఉన్న సంబంధం వంటిది. క్రియ రూపమైన వ్యక్తమైన శక్తే మాయ, అవ్యక్తమైన శక్తే బ్రహ్మ. అది పరమేశ్వరుని ఎట్లా ఉంటుంది మాయ గురించి అట్లా చెప్తున్నాడు. మాయ బ్రహ్మానికి ఉన్న సంబంధం పాకుతున్న పాముకి ఉన్న సంబంధం అంట. మాయకు బ్రహ్మానికి కూడా ఉన్న సంబంధం ఏంటంటే, ఒక పాకుతున్న పాముకి పడుకుని ఉన్న పాముకి ఉన్న సంబంధం. వ్యక్తిగతమైన శక్తి మాయ, అవ్యక్తమైన శక్తే బ్రహ్మం. మనం కనపడకుండా ఉండేది బ్రహ్మం. ఆ కనపడకుండా దాన్ని కనపడేట్టు చేసుకోవాలి మనం. సముద్ర జలం ఇప్పుడు నిశ్చలంగా ఉండి ఎంతలో తరంగ కల్లోలమవుతుంది. బ్రహ్మము మాయ ఇలాంటివి. బ్రహ్మమే నిశ్చలమైన సాగరం, మాయే చలించే సాగరం. సముద్రంలో జలం ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటది. కదలకుండా ఉండేది ఒకటి ఉంటుంది, అది చూసుకో మనం. కదలకుండా ఉండేది బ్రహ్మ, కదిలేది నిశ్చలం అని మాయ. కదిలేది మాయ, కదలంది బ్రహ్మ, అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. బ్రహ్మానికి శక్తికి ఉన్న సంబంధం అగ్నికి దహన శక్తికి ఉన్న సంబంధం వంటిది. శివుడి శక్తి కూడా సృష్టికి అవశ్యకాలే. పొడిమట్టితో కొమ్మరి కుండలను చేయలేడు, అందుకు నీరు కూడా కావలసి ఉంది. శక్తి సాయం లేకుండా శివుడొక్కడే సృష్టించలేడు. గొప్ప విషయం ఇది. బ్రహ్మానికి శక్తికి ఉన్న సంబంధం అగ్నికి దహన శక్తి అనుకో. ఇప్పుడు
బ్రహ్మము శక్తి రెండు కలపాలి. అలాగే అగ్ని దహన శక్తి ఉంటేనే ఆ సంబంధం ఒకటవుద్ది. అట్లాగే శివుడు శక్తి కూడా. ఇప్పుడు శివుడు ఒక్కడే అని చెప్పడానికి లేదమ్మా. శివుడు శక్తి కూడా సృష్టికి ఆవశ్యకాలే. శక్తి ఉండాలి, శివుడు ఉండాలి. అందుకని శివపార్వతులు అంటాం అనమాట. ఆదిదేవులు అంటే శివపార్వతులు అంటాం. ఆ శక్తి మూలాధారంలో ఉంటుంది, శివుడు సహస్రాల్లో ఉంటాడు. ఈ రెండు కూడా కలవాలి. అలా ఎట్లయితే పొడిమట్టిలో కుమ్మరి కుండలు చేయలేడు, పొడిమట్టి ఒక్కటే పట్టుకుని కుండ చేయబోయే మట్టితో కుమ్మరి కుండలు చేస్తాడు అందరికీ తెలుసు. కానీ ఒట్టి మట్టితో చేస్తాడు ఆ కుండలు, నీరు కావాల్సిందే. అట్లాగే శక్తికి సాయం ఉండాలి. అందుకని ఇప్పుడు సృష్టి జరిగింది ఆ దేవుడు సృష్టి, శివుడే సృష్టికర్త అంటాం లేదు. ఆ సృష్టికి శివుడికి శక్తి కలిస్తేనే, అమ్మ కలిస్తేనే శివుడు సృష్టిస్తాడు అనమాట. అందుకని శివుడు శక్తి రెండు కలవాలి అని, అదే సృష్టికి అవసరం అని తెలుసుకోవాలి మనం. మాయన చూడగోరు ఒకరోజు నేను ఒక దృశ్యాన్ని చూశాను. చదువు. మాయను చూడగోరి ఒకరోజు నేనొక దృశ్యాన్ని చూశాను. చిన్న బిందువు ఒకటి మెల్లగా పెద్దదై ఒక బాలికగా రూపొందింది. ఆ బాలిక పెరిగి యువతిగా మారి ఒక బిడ్డను కన్నది. మరి బిడ్డ పుట్టగానే ఆమె బిడ్డను పట్టి మింగేసింది. ఇలా ఆమె ఎందరో బిడ్డల్ని కని వారందరిని మింగేసింది. ఆమె మాయ అని గ్రహించాను. చూసా మాయన ఎట్లా చూద్దాను. ఒక దృశ్యాన్ని చూశాట, ఒక చిన్న బిందువు చూసి, చిన్న నీటి బిందువు అక్కడ పెద్దదైందంట. ఆ బిందువే పెద్దదై బాలికగా అయిపోయింది. ఆ బాలిక పెరిగి యువతగా మారింది. అది ఒక బిడ్డను కందది. మరి బిడ్డ పుట్టగానే ఆమె బిడ్డను మింగేసిందట. అలా ఆమె ఎందరి బిడ్డలను కనిపి మింగేసిందో ఆమె మాయగా. ఏంటి ఇదంతా, ఇది మాయ. ఇది మాయ తెలుసుకోక మనం ఊహలో పడిపోయి బంధంలో పెట్టుకుంటాం అనమాట. మాయ ఎలా జరుగుతుంది అని చెప్తున్నాడు. మాయలోనే కలిసిపోవాలి. పాము కోరలోని విషం పామును బాధించుకున్నా అది కరిచిన ప్రాణిని బాధించే చంపుతుంది. అలాగే ఈశ్వరునిలోని మాయ ఈశ్వరుని బాధించదు. అయినా ఆ మాయ ప్రపంచాన్నంతా భ్రమింపజేస్తుంది. అబ్బా, పాము చూడు, ఎంత పాములో విషం ఉంటుంది. పాములో బాగా విషం ఉంటుంది, కానీ పామునికి రాదు. పాము ఏమిది బాధ? మనకు చుక్క విషం మనకు తెలిస్తే మనం చచ్చిపోతాం. మరి చాలా విషం ఉన్నటువంటి పాము మరి శివుడిలో ఉంటే అది ఆయన ఏం చేయదట, పాములో ఏం చేయదు. అలా ఈశ్వరులోని మాయ ఈశ్వరులో కూడా ఉంది. ఈశ్వరుని బాధించదు. ఆ మాయ ప్రపంచాన్ని అంతా భ్రమింప చేస్తుందని మన ఒక్క చుక్క రెండు విషయం ఉంటుంది మన దగ్గర ఉంటే మన మరి పాములో ఎంత విషయం ఉంటుంది మరి. మరి పాముని ఏం చేయలేదే మరి. అలాగే ఈశ్వరులో కూడా ఎంతో మాయ ఉంది. ఆ ఈశ్వరుని అంత ప్రపంచాన్ని అంతా భ్రమింప చేస్తుందని ఆ ఈశ్వరుడికి ఏం పట్టదు. సంసార బంధ హేతువుగా అవిద్య మాయ. దక్షిణేశ్వర దేవాలయంలో ఒక గదిలో ఒక సాధువు ఉండేవాడు. అతడు ఎవరితోనూ మాట్లాడక తన కాలాన్నంతా భగవద్ ధ్యానంలో గడిపేవాడు. ఒకరోజు ఆకాశంలో హఠాత్తుగా కారుమబ్బులు ఆవరించగా మరుక్షణాన్నే పెనుగాలి వీచి మబ్బులను చెదరగొట్టడం చూసి సాధువు తన గది నుండి బయటికి వచ్చి ఆనంద పరవశుడై నృత్యం చేయనారంభించాడు. అది చూసి శ్రీరామకృష్ణులు అతన్ని ఇలా అడిగారు, ప్రశాంతంగా మీ గదిలో కాలం గడిపే మీరు నేడెందుకు ఇంత మహోల్లాసంగా నృత్యం చేస్తున్నారు? ఆ మహనీయుడు అందుకు ఇలా బదులిచ్చాడు. ఇలాంటిది గదా ఈ జీవితాన్ని ఆవరించే మాయ. ఇంతకు మునుపే లేశమైనా మాయ లేదే. కానీ హఠాత్తుగా వినిర్మల బ్రహ్మాకాశంలో మాయ కానబడి విశ్వాన్నంతా సృష్టింపజేస్తుంది. మళ్ళీ అంతలో ఆ బ్రహ్మం యొక్క నిశ్వాసం చేతనే అదృశ్యమైపోయింది. అబ్బా, ఈ సంసార బంధం అంతా కూడా ఒక అవిద్య మాయ. అవిద్య అంటే అన్నాలెడ్జ్. మనకి నాలెడ్జ్ లేకపోవడమే మన అవిద్య అనమాట. అవిద్య అంటే ఇగ్నరెన్స్. ఈ దక్షిణేశ్వర దేవాలయంలో ఒకసారి సాధువు ఉండేవాట, మన రామకృష్ణ పరమహంస ఆశ్రమ దేవాలయం. అతను ఎవరితోనూ మాట్లాడుతుంటాడు, ఎప్పుడు భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఒకరోజు హఠాత్తుగా కారు మబ్బులు వస్తున్నప్పుడు మనుషులు లేచి బాగా మబ్బులు వచ్చినాయంట. చూస్తే గాది నుండి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో నృత్యం చేస్తున్నాడు. ఎప్పుడు కదలనటువంటి వాడు నృత్యం చేయడం మొదలెట్టాడు. అది చూసి రామకృష్ణ అన్నా అంటే ఏంటైనా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి వాళ్ళ ప్రశాంతంగా అంత నృత్యం చేస్తున్నావు అని అడిగాట. అప్పుడు అన్నా అంటే ఆయన, ఇలాంటిది కదా నా జీవితం ఆవరించే మాయ. ఒక్కసారి ఇంక లోపల వచ్చేసింది, మాయ వచ్చింది. మురుపులే కొంచెం కూడా లేదు. హఠాత్తుగా ఒక పెద్ద బ్రహ్మాకాశంలో కనబడి ఒక చాలా ఏంటో గొప్ప ఆనందం వచ్చింది. ఆనందాన్ని ఏం చేయాలి మరి? ఆనందం ఎక్కడ పోతుందని, ఆనందంలో అదృశ్యమైపోతుందని ఆనందంలో ధ్యానం చేయడం మొదలుపెట్టాట ఆయన. అట్లాగే మనకు అలాంటి ఆనందం కలగాలి. అదే ఆత్మానందం, అదే బ్రహ్మానందం. అలాంటి ఆనందం కలిగితే ఎప్పటికీ ఉండిపోతుంది ఆనందం అనమాట. అలాంటి ఆనందం కోసం మనం ధ్యానం చేయాలి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో నడిచి వెళ్తున్నారు. ముందు శ్రీరాముడు, మధ్యలో సీత, వెనుక లక్ష్మణుడు నడుస్తున్నారు. శ్రీరాముడిని ఎప్పుడూ చక్కగా
అవలోకించాలనేది లక్ష్మణుడి అభిలాష. కానీ తనకు శ్రీరాముడికి నడుమ సీత ఉండడం చేత లక్ష్మణుడు ఆయన్ని చూడలేకపోయాడు. అప్పుడతడు కాస్త పక్కకు తొలగమని ఆమెను ప్రార్థించాడు. ఆమె తొలగగానే లక్ష్మణుడు తనివి తీరా శ్రీరాముడిని కళ్ళార్ప కాంచగలిగాడు. లోకంలో బ్రహ్మం, మాయ, జీవుడు అనే వాటి స్థితి ఇలాంటిదే. మాయచే కలిగిన భ్రాంతి తొలగకుండా భగవంతుడిని చూడలేడు. నరుడికి, నారాయణుడికి దర్శనం కాదు. ఎప్పుడు కూడా అడవిలో వెళ్ళేటప్పుడు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అడవిలోకి వెళ్తుంటారు. ముందు రాముడు నడుస్తాడు, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు నడుస్తారు. ముందు శ్రీరాముడు ఉన్నాడు కదా, మధ్యలో సీత ఉంటుంది, వెనక లక్ష్మణుడు ఉంటాడు. మరి శ్రీరాముడు ఎప్పుడు చక్కగా ఎప్పుడు కూడా రాముడిని ఎమ్మటే పెట్టుకుని రాముడు ఎమ్మటే చూసుకుంటా, రాముడి కాళ్ళే చూసుకుంటా ఉండాలనుకుంటాడు ఎప్పుడు లక్ష్మణుడు. కానీ మధ్యలో మరి సీత ఉంటుంది కదా, అందుకని అన్నాడంటే ఒకసారి అమ్మ కాస్త పక్క తొలగమని చెప్పాడు. ఆమె కొంచెం పక్క అన్నాడుగానే లక్ష్మణుడు తనకి తీరా శ్రీరామచంద్ర కళ్ళారా చూసుకున్నాడు. అట్లాగే లోకంలో బ్రహ్మం మాయ, ఆ మాయ తగ్గిస్తేనే బ్రహ్మం చూడగలుగుతాం. ఆ మాయ అనేది సీత అక్కడ. అందుకని చక్కగా ఎప్పుడు ముక్స్థితిలో ఉంటే మాయ చేయడం భ్రాంతి తొలగకుండా భగవంతుని చూడలేడు. అందుకని భగవంతుడు ఆ భ్రాంతికి పక్క తప్పుకుని నారాయణ చూడడానికి ప్రయత్నించాలి మనం అందరం కూడా. ఓకే అమ్మా.